భారతదేశానికి గర్వమే నాట్యం. మనకి చతుషష్ఠి కళలు అంటారు, 64 కళలు ఉన్నాయి. ఈ 64 కళల్లోంచి ఫిల్టర్ చేసి ఒక 5 తీశారు. అవి సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం అని. మళ్ళీ ఈ 4 కూడా ఫిల్టర్ చేస్తే నాట్యాన్ని మొదటిగా పెట్టారు. అందుకోసమే నాట్యం సమాహార కళ అంటాడు. అంటే ఈ 64 కళలు ఒక్కచోట ఉంటే అది నాట్యం. భరతుడని మహర్షి నాట్యశాస్త్రాన్ని రచన చేశాడు. అది ఎప్పుడు చేశాడు అంటే ఆ కాల నిర్ధారణ చెప్పలేం. ఆంధ్ర శాతవాహనులకి వెనకాలే మనకి నాట్యశాస్త్రం ఉద్భవించింది. ఎలా చెప్తామంటే విమర్శనాత్మకంగా ఆలోచిస్తే ఆనాటి సంస్కృత భాష, దాన్ని భాషను ప్రాతిపదికగా చేసుకుంటే అది ఇప్పటికి దాదాపుగా ఒక 10,000 సంవత్సరాల వెనకాలే వచ్చినటువంటి విద్యగా మనకి చెప్పాలి. కానీ ఇప్పుడున్నటువంటి శాస్త్రజ్ఞులు అలా ఒప్పుకోరు. నాసా వాడు చెబితే కానీ మనం ఒప్పుకోం. ఇదొక దౌర్భాగ్యం. కానీ మన విద్యలు, మన కళలు భూమి ఎప్పుడైతే పుట్టిందో, ఎప్పుడైతే ప్రజలు సంస్కారాన్ని నేర్చుకున్నారో అప్పటి నుంచి ఉత్పన్నమైనాయి. నాట్యం గురించి రామాయణం చెప్తోంది. రామాయణ కాలంలో అంటే శ్రీరాముడికి ముత్తాతలకి ముత్తాత అయినటువంటి నహుష చక్రవర్తి దగ్గర నుంచి నాట్యం భూమి మీదకి వచ్చింది. నాట్యశాస్త్రం అప్పుడు ఆవిర్భవించింది. ఇప్పుడు కూచిపూడి గురించి చెప్పుకోవాలి అంటే ఆ నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి అన్ని సూత్రాలని పాటించే ఏకైక నాట్య సాంప్రదాయం కూచిపూడి. అందుకు మనం అందరం గర్వించాలి. మనం తెలుగు వాళ్ళం, మన నాట్యం కూచిపూడి, మన తెలుగు కూచిపూడి. అందుకే అంటాడు అప్పయ్య దీక్షితులు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ. ఆంధ్రత్వం కానీ, ఆంధ్ర భాష కానీ, ఆంధ్ర విద్యలు కానీ మామూలువి కాదు. ఇక్కడ ఆంధ్రత్వం అంటే తెలంగాణని విడిదీయకండి, తెలుగు. త్రిలింగ దేశాల్లో మధ్య ఉన్నటువంటి దేశం మొత్తం. ఇంత అద్భుతమైనటువంటి సంప్రదాయం మంది. ఏ పని చేసినా ప్రయోజనం ఉండాలి, ఉపయోగం ఉండాలి అని అంటాం, మనం ఆలోచిస్తూ ఉంటాం. నాట్యం నేర్చుకుంటే మానసిక వికాసం కలుగుతుంది. నాట్యశాస్త్రంలోనూ చెప్తాడు భరతుడు, దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననే కాలే నాట్యమే తద్భవిష్యతి అని.